ఇంకా బిగ్ బాస్ లైవ్లో అయితే ఒక సంఘటన చోటు చేసుకుంది. అదేంటంటే బిగ్ బాస్ అయితే ఒక్కొక్క హౌస్మేట్ని పిలిచి మీకు ఇష్టమైన హౌస్మేట్ ఎవరో అడుగుతారు. ఇంకా ఎందుకు ఇష్టమో కూడా చెప్పాలి. ఆ తర్వాత నిఖిల్ అయితే వస్తాడు. నిఖిల్ అయితే నాకు సోనియా ఇష్టమని చెప్తాడు. ఇంకా రీజన్ కూడా చెప్తాడు. ఇంకా ఆ టాస్క్ అయిపోయిన తర్వాత అందరు హౌస్మేట్స్ అయితే నిఖిల్కి ఎక్కిరిస్తారు. సోనియా సోనియా అని చిడాయిస్తారనమాట. ఇంకా యష్మి ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తుంది. అదేంటంటే సోనియా వెళ్ళిపోయినా కూడా సోనియా జ్ఞాపకాలతో బతికేస్తున్న నిఖిల్ అని పాస్ చేస్తుంది. ఇంకా ఆ స్టేట్మెంట్ నిఖిల్కి నచ్చలేదు. ఇంకా నిఖిల్ ఏమంటాడు అంటే, యష్మి మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడు. నువ్వు మాట్లాడేది బయట ఆడియన్స్కి ఎలా వెళ్తుందో తెలుసా? నాకు ఆమె మంచి ఫ్రెండ్, ఆమె ఒక మంచి మచ్చ ఆమె. నాకు ఆమెకి చాలా మంచి బాండ్ ఉంది. దాన్ని నువ్వు ఖరాబ్ చేయకు. నేను ఆమె పేరు చెప్పడానికి రీజన్ ఏందో తెలుసా? ఆమె నాకు ఇప్పటి వరకు చాలా సపోర్ట్ చేసింది, చాలా గైడ్ చేసింది. ఏ హౌస్మేట్ కూడా ఇప్పటి వరకు నాకు అంత సపోర్ట్ చేయలేదు, అంత గైడ్ చేయలేదు. స్టార్టింగ్ నుండి ఆమె నన్ను గైడ్ చేస్తూ వచ్చింది. ఒక బ్రదర్ లాగా, ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా నాతో ఉంది. సో నేను కూడా ఆమెతో ఉన్నా. అంతేగాని మీరు అనుకునే రిలేషన్ అయితే మా మధ్య లేదు. ఇంకోసారి కనుక నా గురించి లేదా సోనియా గురించి లేదా నా ఎక్స్ గురించి తీసావనుకో ముక్కు పగిలిపోద్ది అని అయితే అన్నాడు. ఇంకా అదే కాదు, ఇంకోసారి సోనియా గురించి టాపిక్ ఎత్తితే మంచిగా ఉండదు. ఇది నీకే కాదు, ప్రతి ఒక్క హౌస్మేట్కి చెప్తున్నాను. సోనియా గురించి నా కాడ ఎత్తకండి. ఎత్తినా కూడా నాకు ఆమెకి రిలేషన్లో పెట్టకండి. ఎందుకంటే ఆమె నాకు మంచి ఫ్రెండ్, అంతే తప్ప వేరే రిలేషన్ మీరు అనుకునేది అసలు ఏది లేదు. బయటికి వెళ్తే మా నేమ్ గలీజ్ అవుతుంది, మీది కాదు. ఎందుకంటే మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ అనుకున్నాం, లేదా బ్రదర్ అండ్ సిస్టర్ అనుకున్నాం. కానీ మీరు అనుకునేది మాత్రం వేరే. అది బయటికి కనుక వెళ్తే ఆమె పరువు పోతుంది, నా పరువు పోతుంది. అంతేగాని ఇంకోసారి ఎవరైనా మా మధ్యలో ఉన్న రిలేషన్ని వేరేగా తీసుకుని వెళ్తే మంచిగా ఉండదు అంటూ నిఖిల్ అయితే ఫైర్ అయ్యారు. ఇంకా మీరేమనుకుంటున్నారు? సోనియాకి నిఖిల్కి ఏ రిలేషన్ ఉందో కమెంట్ చేసి తెలియజేయండి.